హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands 1176. ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీడింగ్ అండ్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్ ఇవేం కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ ప్రోడక్ట్స్ ఆర్ పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేదా టైటిల్ దగ్గర కూడా ఉంటుంది. సో చూద్దాం మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్. ఓకే, సో మీ పర్సన్ చాలా డిఫెండింగ్ ఎనర్జీస్లో ఉన్నారు ప్రజెంట్. అంటే మేబీ మీతో ఏదైనా మీతో కాదు సారీ తన రీసెంట్ పాస్ట్లో తనకి జరిగిన డిసీట్ఫుల్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో, తనకి జరిగిన చీటింగ్ ఏదైతే ఉందో తన లైఫ్లో, ఆ చీటింగ్ని ఇంకా మర్చిపోలేదు ఈ పర్సన్. ఎవరికన్నా కమిట్ అవ్వాలి అని అంటే ఈ పర్సన్ చాలా ఫియర్ఫుల్గా ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే భయపడుతున్నారు మళ్ళీ ఈ రిలేషన్షిప్ బ్రేక్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో ఈ పర్సన్ తన హార్ట్ ఓపెన్ చేసుకోలేకపోతున్నారు. అంటే మీకు హార్ట్ చక్ర ఓపెన్ అయ్యి ఉంది పర్సన్కి, బట్ అయినా కూడా నెక్స్ట్ స్టెప్ వేయడానికి చాలా భయపడుతున్నారు ఈ పర్సన్. బట్ స్టిల్ ఈ పర్సన్ చాలా మీ వైపు అట్రాక్ట్ అయి ఉన్నారు అండ్ తన ఫ్యూచర్ని మీతో ఊహించుకుంటున్నారు అండ్ మీరే తన ఫ్యూచర్ సోల్మేట్ అని కూడా అనుకుంటున్నారు. బట్ అదంతా కూడా నియర్ ఫ్యూచర్లో జరగబోతుంది. బట్ ప్రజెంట్ ఎనర్జీస్ చూస్తే ఈ పర్సన్ చాలా డిఫెండింగ్ ఉన్నారు. బ్రోకెన్ హార్ట్ పర్సన్ ఈ పర్సన్, అండ్ ఆ ఎనర్జీస్ ఇంకా మైండ్లోనే ఉన్నాయి. సో మీరు ఒక ఫేటెడ్ కనెక్షన్ అని అర్థమవుతుంది మీ పర్సన్కి. మీరు తన సోల్మేట్ అని కూడా తెలుస్తుంది అండ్ మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్. ఓకే, సో టవర్ మూమెంట్ అనేది జరిగింది తన లైఫ్లో. ఒక రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అనేది జరిగింది. ఎస్, ప్రజెంట్ ఎనర్జీస్ అయితే అలానే ఉన్నాయి. 4 of Cups ఎనర్జీ మిమ్మల్ని తను ఒక గాడ్స్ గిఫ్ట్లా రిసీవ్ చేసుకుంటున్నారండి. మీది ఒక డివైన్ కనెక్షన్ అని కూడా అనుకుంటున్నారు. మీరు డివైన్ కౌంటర్ పార్ట్స్ అని కూడా తెలుస్తుంది మీ పర్సన్కి. బట్ అన్ని విషయాలు తెలిసిన మీకోసం ఈ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నారు. కానీ ఒక 2 రోజులు మాట్లాడితే 4 రోజులు మాట్లాడను అన్నట్టుగా ఉంటున్నారు. ఓకే, ఎందుకు అనంటే తన పాస్ట్ ఎనర్జీస్, తన పాస్ట్ రిలేషన్షిప్ ఫెయిల్యూర్, తన పాస్ట్ బ్రేకప్. ఓకే, బట్ ఒక పాయింట్ అయితే చెప్పొచ్చు ఇక్కడ ఏంటంటే తను ఇప్పటి వరకు ఎన్ని రిలేషన్స్లో అయితే ఉన్నారో దాంట్లో ఒకటి సీరియస్ రిలేషన్ ఏమైతే అనుకున్నారో అది బ్రేకప్ అయింది. అండ్ ఈ ప్రజెంట్ ఎనర్జీస్ ప్రకారం ఈ పర్సన్ మీ వైపు వస్తున్నారు. అంటే మిమ్మల్ని తన ఫ్యూచర్ పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు. బట్ ఈ పర్సన్కి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా లైఫ్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, అండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో థర్డ్ పార్టీ అనేవాళ్ళు ఉన్నారు మీ ఇద్దరి మధ్య. సో ఈ 4 of Wands ఏంటి అని అంటే ఈ పర్సన్ హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తారు మీతో. అండ్ తన హార్ట్ చక్ర ఇప్పుడు కంప్లీట్లీ క్లోజ్డ్ ఉంది. ఆ హార్ట్ చక్ర కూడా త్వరలో ఓపెన్ అవ్వబోతుంది అండ్ కమ్యూనికేషన్ అనేది రాబోతుంది మీకు మీ పర్సన్ దగ్గర నుండి. ఏమని అని అంటే విత్ అపాలజీ మీ పర్సన్ మీ దగ్గర అవుతారు, మీకు దగ్గర అవుతారు మీ పర్సన్. ఓకే, మీ దగ్గరికి రావడం కూడా జరుగుతుంది, పర్సనల్లీ మీట్ అవుతారు మీరిద్దరు. ఓకే, ఇది ఒక ఫేటెడ్ కనెక్షన్. దీనికి డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, మీ యాన్సిస్టర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఏంజల్స్ అండ్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. సో
కమ్యూనికేషన్ పంపిస్తారు త్వరలో ఈ పర్సన్. ఒక సడన్ కమ్యూనికేషన్ అనేది రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుండి. అండ్ అది ఏంటి అని అంటే మామూలు మెసేజ్ ఆర్ మామూలు కాల్స్ అలాంటివి చేసుకుంటారు. వాళ్ళు క్యాజువల్ కాల్స్, క్యాజువల్ మెసేజ్ కాదు అది. ఒక రిలేషన్షిప్ ఓరియంటెడ్ అనమాట. అంటే ఒక వైఫీ అని కానీ, హాయ్ హబీ అని కానీ, హాయ్ వైఫీ అని కానీ అలాంటివి ఏవో పంపిస్తారు. మీరు షాక్ అవుతారు, ఏంటి మీ పర్సన్ ఎంత రొమాంటిక్గా మాట్లాడుతున్నారని. బట్ ఇక్కడ చిన్న ఆర్గ్యుమెంట్ కూడా అవుతుంది. ఏంటి అని అంటే మేబీ ఈ పర్సన్ ట్రావెల్ ప్లాన్స్ చేయొచ్చు. ఆ ట్రావెల్ ప్లాన్స్ ఏమైనా ఒకటి ఫెయిల్ అవ్వచ్చు, ఓకే, ఆర్ ట్రావెల్ ప్లాన్స్ కాకుండా ఇంకేదైనా సడన్లీ మీతో మాట్లాడటం కొంచెం లేట్ అయిందనుకోండి, 1-2 రోజులు లేట్ అయితే కమ్యూనికేషన్, మీరు ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఎప్పుడైతే తనకి మీ అవసరం ఉంటుందో అప్పుడే మీ దగ్గరికి వస్తున్నారని, లేకపోతే రావడం లేదని, మాట్లాడటం లేదని, ఇలా రకరకాలుగా మీ మధ్య ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. బట్ వీటన్నిటికీ ఒకటే రీజన్ ఉంది. ఏంటి అని అంటే మీ పర్సన్ రిలేషన్షిప్ ఫెయిల్యూర్ ఇన్ ద పాస్ట్. సో ఈ పర్సన్ అందరినీ అలాగే చూడటం స్టార్ట్ చేశారు. దానివల్ల మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అందుకే మీకు ఈ పర్సన్ ఎమోషనల్లీ అవైలబుల్ ఉండడం లేదు, ఓకే. సో అది రీజన్. సో మీ ఎనర్జీస్ చూస్తే కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. మేబీ మీరు ఒక రిచ్ పర్సన్, బిజినెస్ పర్సన్. బట్ 7 ఆఫ్ సోర్డ్స్ అండ్ ఎంపరర్. చాలా స్టబోర్న్ పర్సన్ మీ పర్సన్. అండ్ విత్ మూన్ ఎనర్జీస్. అంటే ఇక్కడ చాలా రీజన్స్ అయితే ఉన్నాయి ఈ పర్సన్కి మీతో అలా బిహేవ్ చేయడానికి. చాలా ఫియర్ అయితే ఉంది ఈ పర్సన్కి. సో మీరు ఆ ఎఫెక్ట్ అంతా మీ మీద పడుతుంది. మీరు మీ లైఫ్లో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బట్ అయినా కూడా మీరు మీ పర్సన్కి డెడికేట్ అయి ఉన్నారు, ఓకే. మూన్ ఎనర్జీస్ మనకి ఇక్కడ సాడ్నెస్ని చెప్తున్నాయి. అండ్ ఇక్కడ మ్యారేజ్ కార్డ్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి. 4 ఆఫ్ వాండ్స్, ఏస్ ఆఫ్ కప్స్, విక్టరీ, 6 ఆఫ్ వాండ్స్, ఓకే. మ్యారేజ్ అయితే త్వరలో ఆన్ ద కార్డ్స్ అనమాట. 5 ఆఫ్ సోర్డ్స్, ఓకే. సో నియర్ ఫ్యూచర్లో ఈ పర్సన్ తన హార్ట్ చక్ర ఓపెన్ అయినట్టుగా మాట్లాడతారు. అండ్ మిమ్మల్ని ఒక క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో చూస్తున్నారు. ఇది ఒక స్పిరిచువల్ పర్సన్లా చూస్తున్నారు మిమ్మల్ని. అండ్ ఫినాన్షియల్లీ అండ్ ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ పర్సన్ మీరు. నర్చరింగ్, కేరింగ్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మీ పర్సన్ మీ వైపు అట్రాక్ట్ చేస్తున్నాయి. మీరు కూడా ఒక వూండెడ్ వారియర్లా ఉన్నారు. అంటే ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని చాలాసార్లు బాధ పెట్టి ఉండొచ్చు. బట్ అయినా కూడా మీరు చాలా పేషెన్స్తో వెయిట్ చేస్తున్నారు. అది కూడా మీ పర్సన్కి నచ్చుతుంది. అండ్ మీరు మీ పర్సన్ ఎంక్వైరీ చేస్తున్నారు, ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు మీ పర్సన్ ఎలాంటి వాళ్ళు అనేది. అండ్ జస్టిస్ అనేది త్వరలోనే జరగబోతుంది మీ రిలేషన్షిప్కి. అండ్ కింగ్ ఆఫ్ వాండ్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ డివైన్ కౌంటర్ పార్ట్స్ మీరు. ఎస్, సో ఇది సక్సెస్ఫుల్ రిలేషన్ అండి, దీంట్లో అయితే డౌట్ లేదు మీకు. బట్ ప్రజెంట్ టైం కోఆపరేట్ చేయట్లేదు అక్కడ మీ పర్సన్కి. 6 ఆఫ్ సోర్డ్స్, మూవింగ్ టు కామా వాటర్స్ అండ్ సాడ్నెస్. తను పోగొట్టుకున్న దానికోసం పదే ఆలోచించుకోవడం, బాధపడడం తప్ప ఇంక ఈ పర్సన్ ఏమి చేయలేకపోతున్నారు. తన పాస్ట్లో ఏమైతే జరిగిందో అది పదే గుర్తు రావడం వల్ల ఈ పర్సన్కి అసలు మనుషుల మీద నమ్మకం పోతుంది. అండ్ న్యూ బిగినింగ్ అనేది ఉంది త్వరలోనే విత్ ఏస్ ఆఫ్ కప్స్, ఓకే. ఏస్ ఆఫ్ కప్స్ అండ్ ఏస్ ఆఫ్ వాండ్స్. ఎస్, న్యూ బిగినింగ్. ఈ పర్సన్ కంప్లీట్లీ తన హార్ట్ పోర్ చేస్తారు. హార్ట్ ఓవర్ఫ్లోయింగ్ విత్ లవ్ అనమాట ఈ పర్సన్ది. అండ్ మీది కూడా అట్లనే ఉంది. ఫర్ రిసీవింగ్ కూడా, రిసీవ్ చేసుకోవడానికి కూడా మీరు రెడీగా ఉన్నారు, ఓకే. అండ్ బిహైండ్ ద డెక్ డెవిల్ కార్డ్.
ఈ పర్సన్కి లస్ట్ ఉంది, ఎడిక్షన్స్ కూడా ఉన్నాయి కొన్ని, అండ్ ఎమోషనల్లీ హెవీ ఎమోషన్స్ ఉన్నాయి ఈ పర్సన్కి. అండ్ బ్రాండ్ న్యూ చక్ర, బ్రాండ్ న్యూ సైకిల్ స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కూడా ఇవ్వబోతున్నారు మీకు మీ పర్సన్. అండ్ మీరు కూడా టోటల్లీ గార్డెడ్ ఉన్నారు. ఓకే, మై వే ఆర్ హైవే టైప్లో ఉన్నారు మీరు. అండ్ రీయూనియన్ అనేది తప్పకుండా జరగబోతుంది. అండ్ విత్ పేజ్ ఆఫ్ పెంటకల్స్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ వస్తుంది మీకు. అండ్ చాలా విషయాలు ఈ పర్సన్ మీ దగ్గర దాచిపెడుతున్నారు, అవన్నీ కూడా రివీల్ చేస్తారు త్వరలో. అండ్ ఈ పర్సన్కి ఏంటి కావాల్సింది అసలు మెయిన్ థింగ్ అని అంటే, తన లైఫ్లో ఏవైతే జరిగాయో నెగిటివ్ ఈవెంట్స్ అవన్నీ కూడా మర్చిపోగలగాలి. అది ఎప్పుడైతే మర్చిపోతారో అప్పుడు కంప్లీట్లీ మీకు ఓపెన్ అప్ అవుతారు. తన ఫీలింగ్స్ అన్నిటినీ మీకు చెప్పగలుగుతారు. అండ్ ఒక ట్రూ రిలేషన్, జెన్యూన్ రిలేషన్ మీతో మెయింటైన్ చేయగలుగుతారు. ఓకే, సో మ్యారేజెస్ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వారికి త్వరలోనే మ్యారేజెస్ అనేవి సెట్ అవుతాయి. అండ్ ఎస్, ఐ వాంట్ టు ఫిక్స్ దిస్ కనెక్షన్ అంటున్నారు మీ పర్సన్ ఛానల్ మెసేజెస్లో. సో ఎస్, మ్యారేజెస్ అనేవి తప్పకుండా సెటిల్ అవ్వబోతున్నాయి త్వరలోనే. ఓకే, అండ్ బ్రోకెన్ హార్టెడ్ పర్సన్లా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. స్టిల్ థింకింగ్ అబౌట్ పాస్ట్ అండ్ ఎమోషనల్ నీడ్స్ అండ్ ఫైనాన్షియల్ నీడ్స్ని తను హ్యాండిల్ చేయలేకపోతున్నారు ప్రజెంట్ అయితే. బట్ వాటన్నిటిని కూడా కొంచెం కేర్ తీసుకోవాలని ఫీల్ అవుతున్నారు. బట్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఈ పర్సన్ మీ కనెక్షన్ని ఫిక్స్ చేయబోతున్నారు. ఓకే, కనెక్షన్ ఫిక్స్ చేయటం అంటే మీకు నచ్చే విధంగా మీ పర్సన్ చేంజ్ అవుతారు. అండ్ మీరు కూడా బ్రోకెన్ హార్టెడ్లా ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో. అండ్ హోప్ అనేది ఉంది మీకు, ఇంకా ఈ రిలేషన్ ఇంకా వర్కౌట్ అవుతుంది అని. ఎస్, 100% వర్కౌట్ అవుతుంది, బట్ లేట్ అవుతుంది. ఓకే, గిల్టీగా ఫీల్ అవుతున్నారు మీరు అబౌట్ ప్రజెంట్ సిచ్యువేషన్. ఓకే, ఫర్ కాజింగ్ పెయిన్ అంటున్నారు, కానీ మీరు ఎవరికి పెయిన్ కలిగించలేదు, అందరూ మీకే పెయిన్ అనేది ఇస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే మీ దగ్గర ఓవర్ మంచితనం అనేది ఉంది, దానివల్ల మీరు ఇంత సఫర్ అవుతున్నారు. ఓకే, సో ఇక్కడ మూవ్ ఆన్ అవ్వాలా అవ్వకూడదా అనేది కూడా మీకు ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. యాక్షన్ తీసుకోబోతున్నారు ఇక్కడ మీ పర్సన్. రైట్ టైంలో రైట్ యాక్షన్ తీసుకోబోతే ఇదొక మిస్డ్ ఆపర్చునిటీగా మిగులుతుంది తన లైఫ్లో అని చాలా యాంగ్జైటీతో మీ ముందుకి వస్తారు. అండ్ మీకు కమ్యూనికేషన్ పంపిస్తారు, మెసేజ్ ఆర్ కాల్ వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి త్వరలోనే. ఓకే, చాలామందికి ఇది May 14th, అరౌండ్ May 14th జరగచ్చు. అంటే May 14th కంటే ముందు కానీ తర్వాత కానీ జరగచ్చు. రీయూనియన్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి రీయూనియన్స్ అవుతాయి. మ్యారేజ్ సెటిల్ అవ్వట్లేదు అనుకునే వాళ్ళకి మ్యారేజెస్ కూడా అవుతాయి. అండ్ కెరీర్ సెటిల్మెంట్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అది కూడా త్వరలోనే అవ్వబోతుంది. జాబ్స్ ఆర్ బిజినెస్ ఏదైతే మీకు కావాలనుకుంటున్నారో అది కూడా మీ లైఫ్లోకి వస్తుంది. సక్సెస్ అనేది వస్తుంది ఓవరాల్గా చెప్పాలి అంటే. అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్తో ఎవరైతే బాధపడుతున్నారో హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా సాల్వ్ అవుతాయి త్వరలోనే. ఒక హెల్త్ ప్రాబ్లం అనేది చాలా ఇయర్స్ ఆఫ్ టైం తీసుకుంటుంది కొంతమందికి అది క్యూర్ అవ్వడానికి, బట్ అది కూడా త్వరలోనే క్యూర్ అవుతుంది. ఓకే, ఎవరో వచ్చి మీకు ఒక మెడిసిన్ పేరు చెప్పడమో, లేకపోతే ఎవరో ఒక స్పెషలిస్ట్ డాక్టర్ పేరు చెప్పడమో, మెడిసిన్ పేరు చెప్పడమో అలాంటిది ఏదో జరుగుతుంది. సో మీ లాంగ్ టర్మ్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో అవి కూడా క్యూర్ అయిపోతాయి ఆ సొల్యూషన్ తీసుకోవడం వల్ల. ఓకే, సో అలాంటి మిరకల్స్ కూడా జరుగుతూ ఉంటాయి మీ లైఫ్లో. అండ్ May 14th తర్వాత నుండి చాలామందికి ఒక బ్రాండ్ న్యూ సైకిల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే, అంతా గుడ్ న్యూస్ అనేది వినిపిస్తుంది మీకు. అండ్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ కూడా నియర్ ఫ్యూచర్లో మీతో చాలా క్లోజ్గా ఉంటారు. ఇప్పటి వరకు మీరు
ఏదైతే మీ పర్సన్ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అదంతా కూడా మీ పర్సన్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తారు. అదంతా కూడా మీకు ఇస్తారు కూడా. ట్రై ఒకటే కాదు, మీకు ఒక జెన్యూన్ పర్సన్లా మారిన తర్వాతే మీ దగ్గరికి వస్తారు ఈ పర్సన్. ఓకే, సో బట్ మీరు ఆర్గ్యుమెంట్స్ చేస్తారు మీ పర్సన్తో. ఏంటి అని అంటే, మీ అవసరం ఉన్నప్పుడు మీ పర్సన్ మీ దగ్గరికి వస్తున్నారని, అండ్ ఎప్పుడైతే హీల్ అవ్వాలని అనిపిస్తుందో అప్పుడు మీ దగ్గరికి వస్తున్నారని, ఏదైనా హెల్ప్ కోసం వస్తున్నారనో, సో అలా ఏదో మీరు మీ పర్సన్కి చెప్పగలుగుతారు. అంటే మీ మనసులో ఉన్న మాటలన్నీ మీరు చెప్పగలుగుతారు, అండ్ మీ పర్సన్ వెంటనే యాక్షన్ తీసుకుంటారు అలా చేయకూడదు అని. ఓకే, అండ్ మీ పర్సన్ ఫ్రెండ్ ఎవరో ఉన్నారు, ఒక క్లోజ్ ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ని అడిగి కూడా కొన్ని సజెషన్స్ తీసుకుంటున్నారు మీ పర్సన్. అంటే ఎలాగ అప్రోచ్ అవ్వాలి, మీతో ఎలా మాట్లాడాలి, మీతో ఎలా బిహేవ్ చేయాలి అనేది కూడా మీ పర్సన్ తెలుసుకుంటున్నారు. అన్ని డెసిషన్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు మీ పర్సన్కి ఉన్న క్లోజ్ ఫ్రెండ్ దగ్గర నుండి. అండ్ ఆ క్లోజ్ ఫ్రెండ్ మీ ఫ్రెండ్కి, మీ పర్సన్కి చెప్తుంటారు, చాలా మీకు సపోర్టింగ్గా మాట్లాడతారు. బట్ మీరెవరో కూడా మీ పర్సన్ ఫ్రెండ్కి తెలియదు, బట్ అయినా కూడా మీకు సపోర్టింగ్గా మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఈ పర్సన్ వెయిటింగ్ ఫర్ రైట్ టైం, డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇది ఎలా ఉంటుందంటే, మీ రిలేషన్ మీ ఇద్దరి మధ్య ఒక క్లోజ్గా మాట్లాడుకోవటమో, లేదా క్లోజ్గా కలిసి ఎక్కడికైనా వెళ్ళడమో అలాంటిది ఏదో ప్లాన్ చేసుకుంటారు. క్లోజ్గా మాట్లాడుకుంటారు ఒక 2-3 డేస్. 4th డే వచ్చేసరికి మీ పర్సన్ వెంటనే సైలెంట్ అయిపోతారు. మీకు అక్కడ ఏం జరిగిందో అర్థం కాదు. బట్ ఎందుకు అలా సైలెంట్ అయిపోతున్నారు అంటే, చాలా ఫియర్స్ అయితే ఉన్నాయి ఈ పర్సన్కి. అంటే మేబీ మళ్ళీ ఒక హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళాల్సి వస్తుందేమో, మళ్ళీ మీరు కూడా చీట్ చేసి వెళ్ళిపోతారేమో, అలాంటి భయాలు అయితే ఉన్నాయి ఈ పర్సన్కి. సో వాటి ఎఫెక్ట్ మీ మీద పడుతూ ఉంటుంది. మీరు ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటారు, మూవ్ ఆన్ అయిపోతే బెటర్, ఇలాంటి పర్సన్తో డీల్ చేసే కంటే మీ లైఫ్ మీరు చూసుకుంటే బెటర్ అని కూడా అనుకుంటారు. కానీ మీరు ముందుకు వెళ్ళలేరు. ఎందుకు అని అంటే, ఇదొక సోల్మేట్ కనెక్షన్, ఇదొక పాస్ట్ లైఫ్ కనెక్షన్. అంటే పాస్ట్ లైఫ్లో కొన్ని 5-6 లైఫ్స్ అట్లా మీరిద్దరూ కలిసి సోల్మేట్స్గా ఉన్నారు. కాబట్టి ఈ లైఫ్లో కూడా మళ్ళీ కలవడం అనేది జరిగింది. ఈవెన్ దో మీ మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నా కూడా మీరు మళ్ళీ కలుస్తారు, అండ్ మీరిద్దరూ కలిసి ఒక ఫ్యామిలీ లైఫ్ అనేది స్పెండ్ చేస్తారు. ఈ పర్సన్కి మీతో ఉన్నంతసేపు కూడా చాలా హ్యాపీనెస్ అనేది ఉంటుంది తనకి. సో అదంతా కూడా మీ పర్సన్కి చాలా ఇష్టం. సో మీతో మాట్లాడాలి అన్నా, మీతో కలిసి బయటికి వెళ్ళాలి అన్నా, ఎక్కువ టైం మీతో స్పెండ్ చేయాలి అన్నా చాలా ఇష్టం మీ పర్సన్కి. బట్ ఆ పాస్ట్ రిలేషన్షిప్ ఫెయిల్యూర్ ఏదైతే ఉందో అది గుర్తొస్తే మళ్ళీ ఎవరితోనూ మీ పర్సన్ క్లోజ్గా మూవ్ అవ్వరు. తన పనేదో తను చేసుకోవడం బెటర్ అనుకునే టైప్ ఈ పర్సన్. బట్ అయినా కూడా మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మీరే తన ఫ్యూచర్ సోల్మేట్ ఆర్ లైఫ్ పార్ట్నర్ అనుకుంటున్నారు. బట్ ఆ పాస్ట్ ఎనర్జీస్ ఇంకా తన మనసులో ఉండిపోవడం వల్ల నెక్స్ట్ స్టెప్ అనేది వేయకుండా టైం తీసుకుంటున్నారు. బట్ వేస్తారు ఆ నెక్స్ట్ స్టెప్ తప్పకుండా. మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది. May 14th, అరౌండ్ May 14th మీ పర్సన్ మీకు ట్రావెల్ ప్లాన్స్ కూడా వేసుకున్నారు. మీతో కలిసి బయటకు వెళ్ళాలి అని, ఒక క్వాలిటీ టైం మీతో స్పెండ్ చేయాలని, అండ్ లైఫ్ అంతా కలిసి మీతో స్పెండ్ చేయాలి అనేది ఈ పర్సన్ కోరిక. సో అవన్నీ కూడా మీకు చెప్తారు త్వరలోనే. ఒక డీప్ కాన్వర్సేషన్లో చెప్తారు ఈ విషయాలన్నీ. సో సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ 4. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 333 విత్ 555 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ రాసుల విషయానికి వస్తే మిథున, కన్య,
కుంభరాశులు, మిథున, తుల అండ్ కుంభరాశులు, అండ్ వృషభ, కన్య, కుంభరాశులు, మకర రాశులు సారీ, అండ్ వృశ్చిక, కర్కాటక అండ్ మీన రాశులు కనిపిస్తున్నాయి. ఓకే, అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ఐ డిజర్వ్ టు బీ హ్యాపీ అని రాయండి. ఐ డిజర్వ్ టు బీ హ్యాపీ, ఐ డిజర్వ్ హ్యాపీనెస్. ఈ ఎఫర్మేషన్స్ రాసి మీరు పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ కూడా చేసుకోవచ్చు. అండ్ పర్సనల్ రీడింగ్స్, యూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్ ఇవేం కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి ఇవన్నీ బుక్ చేసుకోవచ్చు. వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో ఎవరో కామెంట్లో పెట్టారండి, వీడియో చూడటానికి కూడా ఖర్చు అవుతుందా అని, మనీ పే చేయాలా అని. అంటే యూట్యూబ్లో వీడియో మీరు చూస్తే మీకేమీ ఖర్చు అవ్వదు, మీరు ఏ మనీ పే చేయనవసరం లేదు. ఓకే, నేను ఓన్లీ పర్సనల్ రీడింగ్స్ ఎప్పుడైతే మీరు తీసుకుంటారో నా దగ్గర అప్పుడు మీరే అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. వీడియో చూడటానికి మనీ ఏమీ పే చేయనక్కర్లేదండి. కొత్త డౌట్ వచ్చింది ఎవరికో, ఇప్పుడు ఇలాంటి డౌట్ అసలు నేను ఎప్పుడు వినలేదు. ఓకే, నియర్ ఫ్యూచర్లో ఆర్ రీసెంట్ పాస్ట్లో మీ పర్సన్ లైఫ్లో అసలు ఏం జరిగిందంటే, అసలు ఎందుకు ఈ పర్సన్ బ్యాక్ స్టెప్ వేస్తున్నారు, అంతా బాగుంది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది రిలేషన్షిప్ అనేసరికి ఈ పర్సన్ నెక్స్ట్ లెవెల్ బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. ఎందుకు అనంటే తన రీసెంట్ పాస్ట్లో ఎవరితోనైతే రిలేషన్లో ఉన్నారో ఆ పర్సన్ సడన్లీ మీ పర్సన్ని గోస్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ పర్సన్ అప్పటికే ఆల్రెడీ ఆ పర్సన్తో థర్డ్ పార్టీతో మేబీ ఎంగేజ్మెంట్ అయి ఉండొచ్చు, లేదా మ్యారేజ్ అయి ఉండొచ్చు, లేదా అలాంటి మ్యారేజ్ ఫార్మాలిటీస్ ఏవో జరిగి ఉండొచ్చు వాళ్ళిద్దరి మధ్య. సో అది పేరెంట్స్ అండ్ రిలేటివ్స్ కలిసి చేసిన ఫంక్షన్ అది. ఓకే, అంటే ఆ మ్యారేజ్ ఫార్మాలిటీస్ అనేవి ఉంటాయి కదా అవి. సో అది అయిపోయిన తర్వాత మీ పర్సన్కి తెలిసింది అసలు థర్డ్ పార్టీ ఎలాంటి వాళ్ళు అనేది. ఓకే, బట్ మీ పర్సన్కి నమ్మకం అనేది కుదరలేదు. కానీ తను చాలా ఫీల్ అయితే అయ్యారు, మీ పర్సన్ చాలా బాధపడ్డారు ఆ మూమెంట్లో. బట్ అవేది కూడా మీకు చెప్పలేదు మీ పర్సన్. ఎందుకు చెప్పలేదు అనంటే, ఈ పర్సన్కి ఏమనిపించింది అనంటే, అన్ని రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయేమో, అందరూ అంతే, అలా కొన్నాళ్ళు రిలేషన్షిప్లో ఉండి వెంటనే ఇంకొక రిలేషన్షిప్లోకి జంప్ అవుతారేమో అని అనుకుని ఇంకా అసలు ఈ రిలేషన్షిప్స్ పైన నమ్మకం పోయింది మీ పర్సన్కి. బట్ అయినా కూడా మళ్ళీ మీ వైపు అట్రాక్ట్ అయ్యారు. ఓకే, ఎందుకు అట్రాక్ట్ అయ్యారు మీ వైపు అని అంటే, మేబీ మీరు మీ పర్సన్ని ఒక ప్రాబ్లం నుండి సేవ్ చేశారు. ఏదో ప్రాబ్లం, మేబీ అది ఫైనాన్షియల్ ప్రాబ్లం అనే తెలుస్తుంది. ఇక్కడ ఫైనాన్సెస్ ఇన్వాల్వ్ అయి ఉంది, ఇక్కడ ఎక్కువ ఫైనాన్సెస్ కార్డ్స్ వచ్చాయి మనకి. కాబట్టి మీ పర్సన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మీరు సేవ్ చేసి ఉండొచ్చు. సో అందుకే మీరు మీ పర్సన్కి ఒక దేవతలాగానో దేవుళ్ళలాగానో కనిపిస్తున్నారు. బట్ అంత జరిగినా కూడా మీ పర్సన్ ఆ పాస్ట్ రిలేషన్ ఇంకా మర్చిపోలేదు. వాళ్ళు చాలా చీటర్స్ అని అదని ఇదని అనుకున్నారు. కానీ ఇంప్రెషన్ ఎలా పడిందంటే మొత్తం రిలేషన్షిప్ మీద పడింది తనది. తను లైఫ్లో పోగొట్టుకున్నది ఏంటో వదిలేశారు, కానీ రిలేషన్షిప్ మీద ఫోకస్ పెట్టారు మొత్తం. అంటే ఎవరితోనూ ఇలాంటి రిలేషన్స్ పెట్టుకోకూడదు. ఓకే, డీప్గా ఎవరితోనూ ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఎవరి కోసం ఎక్కువ ఆలోచించకూడదు అని అనుకునేవారు. కానీ ఆ డిప్రెషన్ కొన్ని మంత్స్ ఉండిపోయింది మీ పర్సన్కి.
కొన్ని మంత్స్ ఐసోలేషన్లో ఉన్న తర్వాత మళ్ళీ ఆ రిలేషన్షిప్ మర్చిపోయి మళ్ళీ ఒక కామన్ లైఫ్ మామూలుగా అందరితో కలవడం అది స్టార్ట్ చేశారు ఈ పర్సన్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఈ పర్సన్ ఎప్పుడైతే మీ వైపు రావాలని అనుకుంటున్నారో ఆ పాస్ట్ ఎనర్జీస్ ఇంకా మీ పర్సన్ని డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాయి. అంటే పదే పదే అవే సిచ్యువేషన్స్ వస్తున్నాయి తన లైఫ్లో. అంటే ఎందుకు అలా వస్తున్నాయనంటే మేబీ థర్డ్ పార్టీకి మీ పర్సన్ రిలేటివ్స్ ఆర్ సిబ్లింగ్స్ సపోర్టింగ్గా ఉన్నారు. ఓకే, సో ఆ థర్డ్ పార్టీ ఒక పర్ఫెక్ట్ పర్సన్ అని మీ పర్సన్కి వాళ్ళ నమ్మకం. కానీ మీ పర్సన్ ఆ పర్సన్ని మళ్ళీ తన లైఫ్లోకి రానిచ్చేలాగా లేరు ఇక్కడ ఈ ఎనర్జీస్ ప్రకారం చూస్తే. ఓకే, సో బట్ ఈ పర్సన్ ఒక కంప్లీట్లీ ఒక చేంజ్డ్ పర్సన్గా మారిన తర్వాతే మీకు ఓపెన్ అప్ అవుతారు. ఎందుకు అని అంటే తన పాస్ట్ రిలేషన్స్ ఇంకా తన మైండ్లో ఉండగా, ఆ మెమరీస్ అవన్నీ మైండ్లో ఉండగా ఒక న్యూ రిలేషన్షిప్ అయితే స్టార్ట్ చేయలేరు. ఓకే, కాబట్టి ఎప్పుడైతే అవన్నీ చేంజ్ అవుతాయో అప్పుడే మీకు దగ్గర అవుతారు ఈ పర్సన్. బట్ ఈ పర్సన్కి ఏంటంటే ఒక స్ట్రాంగ్ నమ్మకం అయితే ఉంది. మీతో ఎప్పుడైతే ఉంటారో, మీతో గడిపిన ఆ టైం ఏదైతే ఉందో అదంతా చాలా హ్యాపీగా ఉంటారు. తనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మర్చిపోతూ ఉంటారు. అదొకటి గ్రహించారు ఈ పర్సన్. అసలు ఏంటో తెలీదు, చెప్పలేని హ్యాపీనెస్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు మీతో ఉన్నప్పుడు. అండ్ మీ ఫ్యామిలీని తన ఫ్యామిలీ లాగా చూసుకుంటూ ఉంటారు. అండ్ ఈ పర్సన్ మేబీ మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరో ద్వారా మీకు పరిచయం అయ్యారు. ఓకే, అది మీడియా ద్వారా పరిచయం కాదు ఈ పర్సన్. ఓకే, సో ఇప్పుడు మిమ్మల్ని ఒక ఎంప్రెస్ ఎనర్జీలో చూస్తున్నారు, ఒక క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో చూస్తున్నారు. ఒక స్పిరిచువల్ పర్సన్ మీరు. అంటే సిచ్యువేషన్ని బాగా అండర్స్టాండ్ చేసుకుంటారు. అంటే అర్థం చేసుకుంటారు మీరు అన్ని విషయాలు. అండ్ మీ పర్సన్కి చాలా సపోర్టింగ్గా ఉంటారు. అండ్ మీ పర్సన్కి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు ఎప్పుడు. అసలు ఎలాంటి వారు తెలుసుకోవాలి, అసలు లైఫ్ అంటే ఏంటి, ఇవన్నీ మీరు చెప్తూ ఉంటారు. మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా కూడా మీరు బాధపడరు. బట్ మీ పర్సన్ ఎక్స్క్యూజ్ చేస్తూ ఉంటారు అన్నిటికీ. బట్ మీకు కూడా ఒక మూమెంట్లో అనిపించింది మూవ్ ఆన్ అయిపోతే బెటర్ అని. కానీ మీరు మూవ్ ఆన్ అవ్వలేకపోయారు. ఎందుకంటే ఇదొక సోల్మేట్ కనెక్షన్, పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఇది. ఓకే, అండ్ కొంతమందికి ట్విన్ ఫ్లేమ్స్. బట్ ఇక్కడ ప్రాబ్లం మీ వైపు నుండి లేదు, మీ పర్సన్ వైపు నుండి లేదు. ఒక డివైన్ టైమింగ్ ఏదైతే ఉందో ఆ డివైన్ టైమింగ్లో మీరిద్దరూ దగ్గర అవుతారు. ఈ పర్సన్కి ఉన్న ఫియర్స్ అన్నీ కూడా పోతాయి. ఎప్పుడైతే మీరు ఈ రిలేషన్షిప్ మంచి స్టేజ్కి వచ్చింది, అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది అని మీరు అనుకుంటారో, మీ పర్సన్ అదే టైంకి జంప్ అయిపోతారు అక్కడ నుండి. ఎందుకు అని అంటే తనకి భయం, ఈ రిలేషన్షిప్ మళ్ళీ బ్రేక్ అవుతుందేమో అన్న భయం. కాబట్టి ఆ స్లోగా వెళ్తూ ఉంటారు. ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలంటే చాలా స్లోగా తీసుకెళ్తారు. ఎందుకంటే తన పాస్ట్ రిలేషన్ చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోయింది, చాలా ఫాస్ట్గా బ్రేకప్ కూడా అయిపోయింది. సో అందుకే ఇప్పుడు ఈ రిలేషన్షిప్ అయినా లైఫ్ లాంగ్ ఉండేలా చేసుకోవాలి అని తను ఎన్నో రకాలుగా ట్రై చేస్తున్నారు. బట్ అంత ట్రై చేయనవసరం లేదు.